జాతరని కూడా అందరినీ కలుపుకొని విజయవంతం కంపల్సరీ చేస్తాము. ఎక్కడైనా భక్తులకు ఇబ్బందులు అయినా ఏదైనా కూడా మా డైరెక్టర్లను కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ప్రతి ఒక్కరిని కూడా కలిసి జాతరని విజయవంతం చేస్తానని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సమగ్ర పూజారి అయినటువంటి సిద్ధపేట జగ్గారామణ గారికి, సార్లమ్మ చైర్మన్ గచ్చు పటేల్ గారికి, అదేవిధంగా వేదిక మీద మరి సెలెక్ట్ అయి సభ్యులుగా ఎన్నికై ఈ ఉత్సవానికి అవకాశం వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పత్రికా మీడియా సోదరులకు, మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు, ఈ కమిటీ విషయంలో కోర్టులో కేసు ఉన్నది కాబట్టి శాస్త్రమైనటువంటి కమిటీ వేసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి మరి ఉత్సవ కమిటీకి ఈసారి ఉత్సవ కమిటీగానే మళ్ళీ కొనసాగుతుంది. తొందరలోనే కోర్టు కేసు అయిపోతే మరి మిగతా కమిటీ కూడా పర్మనెంట్ గా వేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిని స్వాస్థ్యంగా ఉండే విధంగా ఆ తల్లుల యొక్క గొప్పతనం ప్రపంచానికి మరి 10 యుగాలు ఈ సమాజం ఉన్నంత కాలం, భూమి మీద మానవులు ఉన్నంత కాలం ఆ తల్లులకు పూజలు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి. వారి యొక్క గొప్పతనం ప్రపంచానికి 10 తరాలకు 100 తరాలకు వెళ్ళాలంటే ఇక్కడ చరిత్ర లిఖించబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడటువంటి ఉత్సవ కమిటీ కూడా చాలా బాధ్యత ఉంది, పూజారులందరికీ కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతతోటి సమన్వయంతో మనమందరం జాతరను విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయండి. తప్పకుండా ఈ రోజు ఈ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు వారి వారి బాధ్యతను నిర్వర్తిస్తే రాబోయే కాలంలో మరిన్ని పదవుల్లోకి మీరు వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా నాతో పనిచేసినటువంటి వాళ్ళు గాని, నా కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు గాని, ఎన్నికల్లో కష్టపడ్డటువంటి వాళ్ళు గాని ఎంతో మంది ఉన్నా కూడా మరి ఇక్కడ అవకాశం రాలేదు. దానికి ప్రధాన కారణం కూడా మండలాల వారీగా యూనిట్, కులాల వారీగా క్యాస్ట్ ఈక్వేషన్లు మరి ఇవన్నీ కూడా చూసుకునే ఇవ్వడం జరిగింది. ఇవాళ భిక్షపతి పార్టీతో సంబంధం లేదు. ఇంకా కొంతమంది కూడా ఇక్కడ పార్టీ వర్కర్లు కాదు, పార్టీ లీడర్లు కాదు, కానీ సమ్మక్క సారలమ్మ చరిత్ర ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న చరిత్ర. అదే విధంగా ఈ రోజు జిల్లా కోసం పోరాటం చేసింది కాబట్టి భిక్షపతి పార్టీ కాకుండా ఇవ్వడం జరిగింది. కొంత యూత్ కూడా ఆయా మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు పెట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని మండలాల్లో మీరు ప్రతిపాదనలు ఇచ్చినా కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది మరి అన్ని కుల సమీకరణలు, ఒకరు బీసీ, ఒకరు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మరి ఇట్లా అన్ని కులాలను చూడాల్సి వచ్చింది. అదే విధంగా మరి ఆల్రెడీ సంపూర్ణంగా పూర్తిగా మరి ఆదివాసులతోటే నిండి ఉండాలని కేసు కూడా కోర్టులో ఉన్నది కాబట్టి మరి ఈసారి మనము మిగతా వాళ్ళ కంటే గతం కంటే కూడా ఎక్కువ ఆదివాసులకు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కొంతమంది వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తే అటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఈ జాతరను ఎట్లా డిస్టర్బ్ చేయాలని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. 1,00,000 మంది పూజారులు వాళ్ళ యొక్క విశ్వాసం, వారి యొక్క నమ్మకం, వారి యొక్క సాంప్రదాయానికి ఎక్కడ విఘాతం కలిగియకుండా అచ్చమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయాలను మరి అన్ని వర్గాల కులాలు పూజించుకునేటువంటి విధంగా పూజా కార్యక్రమ దర్శనానికి ఆ యొక్క ఏర్పాట్లు అనేది అద్భుతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి రూపాయి అవసరం మేరకే ఖర్చు పెడుతున్నాం. ఏ రూపాయి మిగిలిన జాతర అనంతరం ఆ డబ్బులు ఇదే ప్రాంగణంలో ఖర్చు పెట్టి స్వాస్థ్యమైనటువంటి పనులు ఇంకా కొనసాగుతాయని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతి రూపాయి దేనికి ఖర్చు పెట్టిలో కలెక్టర్ గారి ద్వారానే అవన్నీ ఖర్చు అవుతున్నాయి కాబట్టి ఒక రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి జాతర అనంతరం రివ్యూ చేసుకొని ఖర్చులు కూడా చూపించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మనకు 110 కోట్లు రిలీజ్ చేసినందుకు, అదే విధంగానే మనకెప్పుడు కూడా వెన్నటి ఉండేటువంటి మరి ఇక్కడ జిల్లా మంత్రివర్యులు, ఎండోమెంట్ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మరి అదే విధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ముఖ్యంగా మనకు అత్యంత దగ్గరగా ఉండేటువంటి శ్రీధర్ బాబు సార్ కూడా ఎప్పుడు మన పక్క నియోజకవర్గమే, వారు కూడా జాతర నిర్వహణ పట్ల, జాతర నిధుల పట్ల కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని మనకు సహకరించినందుకు కూడా శ్రీధర్ బాబు సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.